ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు తల్లిదండ్రుల ఆస్తులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నా. వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. దేశంలో కుటుంబ ఆస్తులు వారసత్వ హక్కుల గురించి నిత్యం అనేక వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి కదా. అయితే తాత ముత్తాతల కాలం నాటి ఆస్తులు కాబట్టి పుట్టుకతోనే నాకు అందులో వాటా వస్తుందని చెప్పేసి భావించేవారు సంఖ్యా సమాచారం చాలా ఎక్కువ మంది. అయితే తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ప్రతి ఆస్తిలోనూ పిల్లలకు పుట్టుకతోనే హక్కు వస్తుందా? ఈ అత్యంత కీలకమైన ప్రశ్నకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక సంచలనాత్మక తీర్పు స్పష్టమైన సమాధానాన్ని అందించింది. తండ్రికి తన తండ్రి ద్వారా లభించిన మాత్రాన అది తన స్వయం కష్టార్జిత ఆస్తి స్వభావాన్ని కోల్పోయి ఆటోమేటిక్‌గా పిత్రార్జిత ఆస్తిగా మారిపోదని చెప్పేసి న్యాయస్థానం తేల్చెప్పింది. కాబట్టి అలాంటి ఆస్తుల్లో పిల్లలకు పుట్టుకతో ఎలాంటి వాటా లేదని, హక్కు లభించదని న్యాయమూర్తులైతే స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి శ్రీమతి ఉషా ఎన్ స్వామి వర్సెస్ సి.ఎం. అదేవిధంగా వెంకటస్వామి అండ్ అదర్స్ కేసుల్లో కర్ణాటక హైకోర్టు చెందినటువంటి జస్టిస్ డి.కే. సింగ్ మరియు జస్టిస్ టి.ఎం. నాదాఫులతో కూడిన ధర్మాసనం అత్యంత ప్రాధాన్యత కలిగిన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఉషా ఎన్ స్వామి అనేటువంటి మహిళ తన తాతగారి ఆస్తులలో తనకు సమాన వాటా కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తన తాతగారి మరణానంతరం సదరు ఆస్తులు తన తండ్రికి దక్కాయని, కాబట్టి అవి తమ కుటుంబ పిత్యార్జిత ఆస్తుల కిందికి వస్తాయని చెప్పేసి సహాదాయదిగా తనకు అందులో పుట్టుకతోనే భాగస్వామ్యం ఉంటుందని ఆమె వాదించారనమాట. అయితే పిటిషన్ను సమగ్రంగా విచారించిన హైకోర్టు ధర్మాసనం ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇక ఈ తీర్పుతో హైకోర్టు కొన్ని ప్రాథమిక చట్టపరమైన సూత్రాలను విశదీకరించింది. ఒక వ్యక్తి తన స్వంత సంపాదనతో లేదా కష్టంతో సంపాదించుకున్న ఆస్తిని స్వయం కష్టార్జిత ఆస్తి అని కూడా పిలుస్తారు. సదరు వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తి అతడి కుమారుడికి సంక్రమించినప్పటికీ అది అతనికి కుమారుడికి ప్రత్యేకమైన లేదా సొంత ఆస్తిగానే మిగిలిపోతుంది, కానీ తర్వాత తరం పిల్లలకు పిత్రార్జిత ఆస్తిగా అయితే మారదనమాట. సో కేవలం ఒక ఆస్తి ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అయినంత మాత్రాన దానికి పిత్రార్జిత హోదా రాదని చెప్పేసి న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో సదరు ఆస్తులను మొదట తాతగారే సొంతంగా కొనుగోలు చేశారు కాబట్టి అవి ఆయన స్వయం కష్టార్జిత ఆస్తులు కాబట్టి ఆ తర్వాత ఫ్యామిలీ అర్జెంటుగా లేదా పంపిణీ ద్వారా తండ్రికి ప్రత్యేకంగా దక్కడం వల్ల అవి తండ్రి యొక్క ప్రత్యేక ఆస్తిగానే కొనసాగుతాయి తప్ప పిల్లలకు పుట్టుక